సాతాను సంగతి ఆదికాండం 3 నుండి ప్రకటన 20 వరకు, అంటే బైబిల్లో మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఎన్నో విషయాలు రాయబడ్డాయి. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులన్నిటిలో ఒక్కదాన్ని చెప్పాడు, అది మిక్కిలి యుక్తి గలది అని, సర్పం. ఆ సర్పం యొక్క ప్రారంభంలో అది కడుపుతో ప్రాకేది కాదు. మిగతా భూజంతువులు ఎలా ఉన్నవో అలాగే అది కూడా ఎక్కడికైనా వెళ్ళేదిగానే ఉన్నది. శపించబడిన తరువాత అది కడుపుతో రాకవలసి వచ్చేది. ఆదికాండం 2 వరకు చరిత్ర బాగున్నది. అంటే 1-2 అధ్యాయాలే. మొదటి 2 అధ్యాయాల్లో సాతాను సంగతి లేదు, వాడు ఉన్నాడు, కానీ వివరాలు అక్కడ రాయబడలేదు. అలాగే బైబిల్ చివరి పుస్తకం ప్రకటన 21-22 అధ్యాయాల్లో కూడా వాడు అగ్నిగంధంలో పడవేయబడి ఉన్నాడు కనుక వాని యొక్క చర్యలు, వాని యొక్క ప్రభావం కనబడడం లేదు. గొర్రెపిల్ల ప్రభావం మాత్రమే దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక సరిగా సంగతులు ఎరిగిన ఎవరే కానీ సాతాను మాట వినరు, సాతాను ప్రేరేపణకు లోబడరు, సాతాను గొప్పగా ఎంచరు. మన ప్రభువు గొప్పవాడు. సర్పము ఆనాడు స్త్రీని మోసపురిచినట్టుగా ఆదికాండం 3 ప్రకారం మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో చదివితే సర్వలోకమును మోసపుచ్చేవాడు అన్నాడు. వీడు అసాధ్యుడు, సర్వలోకమును మోసపుచ్చేవాడు. స్నేహితుడా, ఈ రాత్రి నీవెవరబో కానీ నిన్ను మోసపుచ్చేవాడు సాతాను. అలాగే అమ్మ, నిన్ను మోసపుచ్చేవాడు సాతాను. ఈ మాటలు ప్రకటించే నన్ను కూడా 12-13 సంవత్సరాలు ఆ మధ్యలో అంతవరకు మోసగించాడు. నీవేమి నమ్ముకోవాలి, నువ్వు కొత్తగా నమ్మాల్సిందేమి లేదు అని నన్ను మోసగించాడు. నీవేం పాపం ఒప్పుకోవాలి, తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పాలని తల్లిదండ్రులు నేర్పించారు. సండే స్కూల్కి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రైజులు వస్తున్నాయి, వాక్యాలు చెబుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మీటింగ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, ఇలా ఎన్నో విషయాలు చెప్పి నువ్వేమీ ఒప్పుకోవాల్సింది లేదు, నువ్వేం పాపం చేశావు, నువ్వు నమ్మాల్సిన అవసరం ఏంటని నన్ను చాలా మోసగించాను. కానీ ఒకరోజు కూడికలో ఉండగా దేవుని ఆత్మ నాతో మాట్లాడగా నా పాపాన్ని గురించి ఒప్పించినప్పుడు యేసు ప్రభువు నా కొరకే వచ్చాడు, నన్ను ప్రేమించి రక్షించడానికి. ఆయన తండ్రి రొమ్ము నుండి వచ్చాడు, నా కొరకే కలవరి శిలువలో తన రక్తం